హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వలన మన వీడియో అనేది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్మైన వీడియోలు అయితే మీరు చూడవచ్చు. ఆ రోజట్లాగే మా ఇంట్లో కూడా పని అయితే మొదలైందనమాట. పిల్లలకి స్కూలు సండే తప్పక లేదా ఫెస్టివల్ అప్పుడు ఇంకేస్ ఏదన్నా వాళ్ళు స్కూల్‌కి వెళ్ళనప్పుడు తప్పక ఇంక నా అక్కడి నుంచి అయితే డైలీ రొటీన్ పనే ఉంటుంది. కాకపోతే రోజు ఒకేలాగా రైస్ వండుతాము. అలాగే కర్రీసే గదా! రోజుకొక విధంగా మారుస్తుంటాం గదా! అలా ఈరోజు నా పనైతే మొదలైందనమాట. రో డైలీ వారి పనిలో ఈరోజు ఉదయాన్నే మళ్ళీ స్టార్ట్ అయితే చేశాను. ఇప్పుడైతే చూసారా, ఇక్కడైతే బియ్యం అయితే కడిగేసాననమాట. కడుగుతూ ఉన్నాను గదా! ఈ బియ్యం అనేది నీళ్ళుంటాయి గదా! వేస్ట్ అవ్వకుండా ఇక్కడ కొన్ని వాటర్ బియ్యంలో కడిగిన నీళ్ళు మనం కొన్ని మొక్కలకు గాని పోస్తే మొక్కలు బాగా గ్రోత్ అనేది వస్తాయి. అందులో గులాబీ మొక్కల కంటే ఇంకా చాలా బావుంటాయన్నమాట. మంచి గ్రోత్‌గా అలా వస్తాయి. ఇప్పుడు 4, 5 చెట్లయితే చచ్చిపోయినాయి. గులాబీ చెట్లు. ఒక్క చెట్టే మిగిలిందనమాట. అలాగే తులసి మొక్కకు గూడా ఈ బియ్యం కడిగిన నీళ్ళైతే పోస్తారు. అంటే సెపరేట్‌గా నీట్‌గా ఉన్న గిన్నెలో మాత్రం పోసి అవైతే పులవ పెట్టేదాకా ఉంచుకోకుండా, అంటే 2, 3 రోజులు స్టాక్ అనేది ఉంచుకోకుండా వెంటనే మంచిగా నీట్‌గా ఉన్న గిన్నెలో పోసి తులసి మొక్కకు గాని పోస్తే మంచి గ్రోత్ అనేది ఉంటుంది. నేను ఒకసారి అయితే ట్రై చేశాననమాట. చాలా ఫ్రెష్‌గా బావుంటుంది. అలాగే ఈరోజైతే నేను గులాబీ మొక్క ఉంది గదా! దానికోసం ఇలా 2 సార్లు కడిగిన ఈ బియ్యం నీళ్ళైతే తీసుకున్నాను. అలా పక్కనైతే పెట్టేసాను. పని మొత్తం అయిపోయిన తర్వాత పోసేస్తాననమాట. హాయ్ అండి. ఇప్పుడైతే చూసారా, బియ్యం అయితే కడిగి పెట్టేసాననమాట. ఇంకో పక్కైతే చట్నీ చేయాలి. పల్లీ చట్నీ, దోసపిండి ఉంది. ఇదంతా చెయ్యాలి. ముందుగా ఏందంటే ఇలా బియ్యం గాని కడిగి పెట్టుకున్నాం అనుకోండి బాగా నానతాయి. ఇప్పుడైతే మన గార్డెన్‌లో వంకాయలున్నయి. అవైతే కోద్దాం పదండి ఎలా ఉన్నాయో. అంటే కొన్నైతే ముదిరిపోయినట్టుగా అలా ఉన్నాయి. కోద్దాం అనుకుంటూ ఉన్నాను. ఈ మధ్యలో కొన్నైతే ముదిరిపోయినాయి. లేతయి ఎలా ఉన్నాయో, ముదిరినయి ఎలా ఉన్నాయో ఇవన్నీ అయితే చూద్దాము. హాయ్ అండి. ఇక్కడైతే చూసారా, సమ్మర్‌లో ఇవైతే ఏదో ఇగురుకుపోయినట్టుగా చచ్చిపోతాయేమో అనుకున్నాము. కానీ ఆ మొక్కలేందంటే సమ్మర్‌లో కూడా తట్టుకొని చచ్చిపోకుండా ఇప్పుడైతే బాగున్నాయన్నమాట. ఏదో మా పక్కింటి వాళ్ళు ఇచ్చారని గుండ్రంగా ఉంటాయి కదా గుత్తి వంకాయలు, అవి అనుకొని వేసాము. కానీ ఇవి పొడ వంకాయలన్నమాట. ఇక్కడైతే చూడండి కొన్ని అయితే పండిపోయి ఉన్నాయి. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి వారంలో 1, 2 సార్లు అయితే పడుతూ ఉందన్నమాట. మళ్ళీ తాజాగా మొక్కలు మళ్ళీ చిగుర్లనేవి వచ్చి మళ్ళీ కాయలైతే కాసినాయి. రోజు చూస్తూనే ఉంటాము. కోద్దాం అనుకుంటాము. కానీ అలాగే వదిలేస్తున్నాం అనమాట. రోజు కోద్దాం అనుకుంటున్నాము. అలాగే పెద్దయిపోయినాయి. కొన్ని ముదిరిన కాయలైతే ఉన్నాయి. కొన్నైతే పండినయి. ఇవైతే సమ్మర్‌లో కాసిన కాయలు. మేము తిరుమలకి వెళ్ళొచ్చినప్పుడైతే అవి పండిపోయినాయి అనమాట. అప్పటి నుంచి నేను అలాగే ఉంచేసాను. అవి బాగా కొంచెం బాగా ఇంకా అంటే పండి ఎండేటప్పుడైతే సీడ్స్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ మనం మొక్కలు వేసుకోవడానికి ఉంటది. కానీ బావుంటాయి. యాక్చువల్‌గా ఇవి ఎక్కువ శాతం ఏందంటే ఈ కాయలైతే కర్రీస్‌లోకి యూజ్ చేయరనమాట. అంటే కొంతమందికి వండే విధానం అయితే తెలీదు. ఇది పులుసు పోసి వండే కన్నా టమాటాలు ఎక్కువేసుకొని వండుకుంటే చాలా బావుంటాయి. ఇప్పుడైతే మొత్తానికి చూసారా, పండిన కాయలే ఎక్కువున్నాయనమాట. చాలా బాగా ఎక్కువ కాయలైతే కాస్తాయి. చాలా ఫ్రెష్‌గా ఆర్గానిక్‌గా పెంచిన మొక్కలనమాట. మనం ఏందంటే కొంచెం ప్లేసెస్ ఉంటే చాలు. పల్లెటూరులో ఏందంటే వాతావరణం బావుంటుంది. మంచి వాటర్ ఉంటాయి. అందుకే కాయలు, మొక్కలు, ఆకుకూరలు ఇవన్నీ చాలా బావుంటాయన్నమాట. ఇక్కడైతే చూడండి, ఇది బ్లాక్‌గా ఉంటుందన్నమాట వంకాయ. చాలా టేస్టీగా ఉంటుంది. కత్తెర బట్టి కటింగ్ చేసే కన్నా ఇలా చేత్తోటే ఇలా తెంపేస్తే ఈజీగా వచ్చేస్తున్నాయన్నమాట. ఒక పక్క చేతిలో సెల్లుంది. ఇంకో పక్కైతే కత్తెరతోటి కొయ్యటం అయితే వల్ల అయితే కాలేదు. అందుకే చేత్తోటైతే తెంపేసాను. చూడండి ఎంత బాగున్నాయో. ఫ్రెష్‌గా చాలా బాగున్నాయన్నమాట. బ్లాక్‌గా ఉన్న వంకాయలైతే ఇంకా చాలా బావుంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడు ఇంకా బావుంటాయన్నమాట. కొంచెం విత్తనాలు అంటే ముదిరితే అంత బావుండవు. అందుకని ఎక్కువైతే కాయలైతే కోస్తున్నానన్నమాట. కొన్ని ముదిరిన కాయలైతే తీయొచ్చని. కానీ ఎలాంటి కెమికల్ మందులు గానీ వేయకుండా పెంచిన మొక్కలనమాట. అస్సల పుచ్చులు గూడా లేవనమాట వీటిల్లో.
మొత్తానికి కాయలైతే కొయ్సేయాలి. చూసారుగా మన గార్డెన్లో వంకాయలు ఎలా ఉన్నాయో, ముదిరిపోయినాయి అనమాట. సమ్మర్ టైంలో ఏంటంటే కొంచెం అప్పుడైతే కొయ్యలేదన్నమాట, అందుకే అన్నీ పండిపోయినాయి. మళ్ళీ పూతలు వచ్చేసినాయి, కోద్దాం అనుకుంటున్నాము, మళ్ళీ ముదిరిపోతున్నాయి అనమాట. కొన్ని అయితే లేతగా ఉన్నాయి. ఇవైతే చూడండి, అంటే మన గార్డెన్లో 3 రకాల వంకాయలు అయితే ఉన్నాయి. నేను అంతకుముందు వీడియోలు అయితే చూపించాను, పొడవయ్యి అలాగే ఇలా బ్లాక్కి. ఇవి యాక్చువల్గా ఏంటంటే అందరూ మా సైడ్ ఏంటంటే కొంతమంది గాడిద వంకాయలు అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. చాలా బాగుంటాయి ఇవి. వీటితో కూర ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో మళ్ళీ రెండోసారి అయితే చూపిస్తాను. మొత్తం కోసిన తర్వాత అయితే చూపిస్తాను. అంటే మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుందో మళ్ళీ మీకు బోర్ కొట్టినట్టుగా ఉంటుంది. ఫోన్ చేతిలో పెట్టుకుని కొయ్యలేకపోతున్నాను అనమాట. కోసిన తర్వాత ఈ కర్రీ ఎలా చేస్తే టేస్ట్గా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంది, మళ్ళీ రెండోసారి అయితే చూపిస్తాను. మొత్తానికి కాయలు మొత్తం అయితే కోసాను. 1/2 కిలో పైన అయితే ఉన్నాయి. ఇందులో ముదిరిని అయితే తీసేస్తాను, లేత అయితే కూర అయితే చేయాలి. చాలా ఫాస్ట్గా చేయాలి, లేట్ అయిపోయింది. ఇప్పుడైతే వంకాయలు అయితే కోసుకొచ్చాను. ఇది ఒక రకం వంకాయ అనమాట. అలాగే ఇదొక రకం, ఇదొక రకం, ఇదొక రకం, ఇది అంటే ఈ రెండు ఒకటి అట్టుగా ఉంది. ఇంకొక రకం ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ పొడవయ్యే. ఇంకో సైజు ఇంకొక రకం అయితే వంకాయలు ఉన్నాయి, కానీ అదైతే కొయ్యలేదు. ఆ సైడ్ ఉన్నాయి అన్నమాట. ఈ వంకాయలు అయితే చాలా బాగుంటాయి. ఇంతవరకు అయితే నాకు సరిపడా కాడికైతే ఈ వంకాయలు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అన్నం వండాలి, కూర చేయాలి, దోశలు పొయ్యాలి, అలాగే చట్నీ, పల్లీ చట్నీ అంటే వేరుశనగపప్పు చట్నీ దోశల్లో కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది. ఇక ఒక్కొక్కటిగా చేస్తూ ఉంటాను. చూడండి, ఈ వంకాయలతోటి కర్రీ ఎలా చేస్తానో చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అసలు యాక్చువల్గా ఏంటంటే అందరూ ఏంటంటే ఇవి పొడవు వంకాయలు కదా, పెద్దగా వీటి మీద అయితే కర్రీ చేయటం కుదరదు. కొంతమందికి తెలిసిన వాళ్ళకైతే పర్లేదు. వీటిలో ఏంటంటే పులుసు కాకుండా ఈగురు పెట్టాలి, అందులో టమాటాలు ఎక్కువ వేసి చేయాలన్నమాట. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకో చేస్తూ చూపిస్తాను. ముందుగా కొన్ని వాటర్ తీసుకొని అందులో సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి. అప్పుడు కరుణ ఎక్కకుండా ఉంటాయి, కలరు చేంజ్ అవ్వము అనమాట, లేకపోతే బ్లాక్గా అయిపోతాయి వంకాయలు. అందులో మళ్ళీ వంకాయ కూర కర్రీ చేస్తామనగా అప్పుడు మాత్రమే వంకాయ అయితే కట్ చేయాలి, లేకపోతే నల్లగా వచ్చేస్తుంది, కరుణ ఎక్కుతుంది, కూర కూడా చేదు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇంకా మిగతా పని చేస్తూ చూపిస్తాను. ఇప్పుడైతే ఇదిగండి, వంకాయలు కటింగ్ చేసే ముందుగా ఒక పక్క అయితే బియ్యం అయితే కడిగేసి పెట్టేసి వెళ్ళాను. ఈ లోపు ఏంటంటే బాగా నానిపోయినాయి, రెడీగా ఉంది రైస్ వండటానికి. ఇంకో పక్క అయితే దోశల కోసం, అంటే ఒకే రోజు ఒక వారం మొత్తం దోశలే కాకుండా ఇడ్లీ అలాగే దోశ, ఒక్కోసారి చపాతీ ఇలా చేస్తుంటాను. ఒక్కోసారి ఏంటంటే అసలు ఏం చేయమన్నమాట, అంటే అన్నం కూరలు మాత్రమే తినేస్తారు. రోజు మనం టిఫిన్స్ చెయ్యాలంటే దోశలు అస్సలు మందం అనమాట పిల్లలకి. ఒకసారి అన్నం కూడా అలవాటు చేయాలని వారంలో 2-3 రోజులైతే అన్నం మాత్రమే పెడతాను పిల్లలకి. ఇక మిగతా టైంలో టిఫిన్ అలా ఉంటుంది. ఇక్కడైతే మొత్తానికి అన్నం అయితే ఇంకో స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకో పక్క అయితే వంకాయలు కట్ చేసే ముందుగా ఇక్కడ పచ్చడి కోసం ఈ పచ్చిమిరపకాయలు అయితే ఇలా ఫ్రై చేస్తాను అనమాట. వాటర్ మొత్తం పచ్చిమిరపకాయలు పోయిన తర్వాత మాత్రం ఆయిల్ అయితే పోసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు అలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే మనం ఆయిల్ వేయగానే పగిలిపోతాయి అనమాట. ఒక పక్క అయితే వేరుశనగపప్పు, ఉల్లిపాయలు ఇవి కూడా వేసేసి ఫ్రై అయితే చేస్తాను. కొన్ని నీళ్ళు అయితే ఇలా గిన్నెలో పోసుకొని సాల్ట్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసాను. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేయండి. వంకాయలు కరుణ ఎక్కకుండా ఉంటాయి, చేదు రావు అనమాట, అలాగే బ్లాక్ కూడా రావు. కంపల్సరీగా సాల్ట్ వాటర్లో మనం ఇక కర్రీ అంటే కూర వండుతాం అనగా అప్పుడు మాత్రమే ఈ వంకాయలు అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారా, ఇక నేను అంటే మనం 2 రకాలుగా అయితే ఇవి కట్ చేసుకోవచ్చు అనమాట. పొడవుగా, అలాగే పొడవుగా కావాలన్నా మీ ఇష్టం, లేదంటే ఇలా గుండ్రంగా ఉంటాయి కదా, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. పొడవుగా కట్ చేసుకునే కన్నా ఇలా గుండ్రంగా కట్ చేసుకుంటే చాలా త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి. అందులో మనకి లంచ్ బాక్స్ పెట్టాలంటే చాలా హడావుడిగా ఉంటుంది కదా, అందుకోసం ఇలా పొడవుగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయి అనమాట. త్వరగా మనకి
కూర అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తానికి వంకాయలు మొత్తం ఇలా అయితే కట్ చేశాను. ఇలా కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్‌లో అలా నీట్‌గా అయితే పైకి, కిందకి అలా కలపాలి. ఇప్పుడైతే చూడండి మొత్తానికి చట్నీ కోసం వేరుశెనగ పప్పు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇవైతే చూడండి నేను జియో మార్ట్‌లో అయితే ఇవైతే తీసుకున్నాననమాట. రూ. 500 ఇవి 3 సెట్‌లొచ్చేసి. అంత త్రిబుల్ లేయర్ అయితే కాదనమాట. అలానే పలసంగా అయితే లేవు. బావుండయి. కానీ ఇంత మటికి నేనైతే ఈటిలిని వాడలేదు. నిన్న ఒక సిస్టర్ అయితే తను కూడా ఇవి తీసుకుందనమాట. నేను లింక్ ఇచ్చాను గదా వీడియో కింద. అలాగే ఈరోజు నేనైతే అంటే ప్రసాదాల కోసమే తీసుకున్నాను. ఒకసారి తను చెప్పింది గదా! "అక్క కొంచెం సైడ్‌లో అనేది ఎర్రగా మాడిపోయినట్టుగా వస్తుంది, ఎర్రగా వస్తుంది" అని చెప్పింది. ఇక నేను సరే ప్రసాదాలే గదా! మనం నాన్ వెజ్ కర్రీస్ ఏం వాడట్లేదు గదా! ఒకసారి చూద్దాము అని చెప్పానని ఇక్కడైతే నేను ఈ పెద్దగా ఉంది గదా! ఈ కడాయి అయితే తీసుకున్నాననమాట. ఈ బాండీ టైప్‌లోది. ఇక కొత్తది గదా! వాటర్ పెట్టి కడిగేసాను. ఇలాగే గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టకుండా ఇది నిమ్ముంటుంది గదా! తేమ అదంతా ఇలా తుడిచేసుకొని నీట్‌గా ఉన్న తర్వాత మాత్రమే స్టవ్ మీదైతే పెడుతున్నాను. అంటే త్వరగా మనకి అంటే కొంచెం మందం తక్కువగా ఉన్నాయి గదా! అందుకోసం ఏందంటే మనం వీటిలిని గూడా మనం జాగ్రత్తగా అనేది వాడుకోవాలనమాట. కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టినవి గూడా మందం తక్కువగా ఉండటం వల్ల మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు సైడ్‌లు గూడా ఎర్రగా వచ్చేస్తాయనమాట. ఇక నేను గూడా ఇదే ఫస్ట్ టైం గాబట్టి వాడటం. అంటే నేను గూడా యూట్యూబ్‌లో ఆవిడనైతే చూసి అంటే నేను ఇష్టపడే సబ్స్క్రైబర్ ఒకరైతే ఉన్నారనమాట. వాళ్ళ వీడియోలైతే చూస్తూ ఉంటాను. తనైతే బావున్నాయి. అంటే రోజు డైలీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటుంది గాబట్టి తను యూజ్ చేస్తుంటదనమాట. అసలే కనీసం 2 నెలలవుతుంది ఆవిడైతే తీసుకొని. దాన్ని బట్టే నేనైతే తీసుకున్నాను. ఇప్పుడైతే చూద్దాము. మీకు గూడా అయితే చూపిస్తాననమాట. నాకు అయ్యో! నేను తీసుకున్నాను గదా! నేనైతే ఇంకా వాడలేదు. నన్ను నమ్ముకొని ఆ అమ్మాయి అయితే తీసుకుంది గదా! ఒకసారి చూద్దాము ఎలా వస్తదో ఏందో అనుకున్నాను. కానీ ఇదేందంటే త్రిబుల్ లేయర్ కాదు గాబట్టి, అందుకని కొంచెం స్టవ్‌నైతే సిమ్‌లో గాకుండా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఇందులో ఏదన్నా ప్రసాదాలు చేసేటప్పుడు గానీ, లేదంటే కూరలు అంటే ఫ్రై కూరలు లేదా పులుసు కూర చేసేటప్పుడు కొంచెం మంట అనేది తగ్గించుకుంటే మాడకుండా ఉంటుందని నేను గూడా ఒకసారి అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ తాను వాడుతూ ఉంది గాబట్టి అది చూసుకొని నేను తీసుకున్నాననమాట. 2 నెలల నుంచి వాడుతూ ఉందనమాట. సైడ్‌లో అంచులు కూడా ఎక్కడ పగలలేదు. అంటే కొంచెం మందం తక్కువుంటే సైడ్‌లో అంచులు పగిలుండేవి. అప్పుడైతే తాను గూడా చెప్పేది కాదనమాట. తాను లింక్ పెడితే తాను లింక్‌లోకెళ్ళి నేనైతే తీసుకున్నాను. ఇక నేను ఏందంటే వాడిన తర్వాతే మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. కానీ తను వాడింది గదా! తనకి సేమ్ నాలాంటియే ఉన్నాయనమాట. తానులాంటియే నేను తీసుకున్నాను. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసేటప్పుడు ఆ మధ్యలో ఉంటుంది గదా! గట్టిగా అదైతే తీసేయాలనమాట. దాంతో వేసామంటే టమాటా ఏదో కిడ్నీలో రాళ్ళొస్తాయి అని అంటారు. మరి వస్తదో రాదో నాకైతే తెలీదు గానీ, త్వరగా మనకి అది తీసేయటం వల్ల టమాటాలు త్వరగా మెత్తగా మగ్గిపోతాయనమాట. ఇప్పుడైతే చూసారా? ఒకసారైతే చూడండి. నేనైతే సిమ్‌లో అయితే పెట్టలేదు. ఈ వంకాయలు వేసినప్పుడు లో టు మీడియం అంటే అంత హై ఫ్లేమ్ గాదు, అంత సిమ్‌లో గాదు. అలా లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టాను. ఒక 10 నిమిషాల పైనే ఇదైతే నేను ఉడికించుకున్నాననమాట. ఇప్పుడైతే చూసారా అడుగు గూడా అంటలేదనమాట. బానే ఉంది. సైడ్‌లు గూడా ఎర్రగా అయితే రాలేదు. ఎక్కువగాని మంట గాని పెట్టామనుకోండి మీకే కాదు మాకు ఈ ఈ కడాయి గూడా వచ్చేస్తదనమాట. కాపోతే ఇదేంటంటే త్రిబుల్ లేయర్ గాదు గాబట్టి ఏదో కొంచెం రీజనబుల్ రేట్‌కి అంటే 3 వచ్చేసి 500కి వచ్చినాయి గదా! అందుకని ఇవైతే బావున్నాయని తీసుకున్నాను. అదే నేను తీసి ఓపెన్ చేసినప్పుడు అంటే రాగానే ఓపెన్ చేసి చూసి అప్పుడైతే నేను మీకైతే చెప్పాను, వీడియో చేశాను. అలాగే లింక్ కూడా ఇచ్చాననమాట. లేకపోతే అసలు పెట్టుండేదాన్నే కాదు. ఇక్కడైతే చూడండి నా అడుగు కూడా అంటలేదనమాట. ఇప్పుడైతే వంకాయలు బాగా ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసాను. వేసిన తర్వాత పసుపు కూడా వేసేసి జస్ట్ అలా కలిపేసిన తర్వాత 10 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని అలా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇలా చూడండి త్వరగా మనకి మగ్గిపోతదనమాట పసుపు వేయటం వలన. ఇప్పుడైతే ఇదిగోండి గరం మసాలా అంటే చెక్క, లవంగాల పౌడర్ అయితే కాదు ధనియాలు, జీలకర్ర అలాగే ఇవి ఉంటాయి కదా! గసగసాల పౌడర్ మసాలా పౌడర్ అనమాట. అదైతే 2 స్పూన్లు వేసాను. అలాగే 2 స్పూన్ల కారం. అంటే పులుసు కూర కాదు కదా! మనకి ఇలా ఫ్రై కూర కాబట్టి ఫ్రై కూర కాదు చాలా
మెత్తగా ఉడికిపోయినాయి చూడండి మీరే. అందుకే కారం అయితే తగ్గించుకొని వేసుకున్నాను. పులుసు కూర అయితే ఇంకో స్పూన్ అయితే వేస్తాను అనమాట. ఇప్పుడైతే ధనియాల పౌడరు, అలాగే అచ్చంగా ధనియాలు కదా, జీలకర్ర, మెంతులు, గరం మసాలా అంటే మొగ్గలు కాకుండా ఇక హోల్ గరం మసాలా అయితే పౌడర్ బట్టి పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్రై కూరల్లో కానీ, పులుసు కూరలో, అలాగే నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఆల్మోస్ట్ వీడియో అయితే పెట్టున్నాను, నచ్చితే చూడండి. ఇక్కడైతే ఫైనల్గా ఈ ఉప్పు, కారాలు, మసాలా అన్నీ వేసిన తర్వాత ఫైనల్గా కరివేపాకు కూడా వేసాను. నేను తాలింపులో అయితే కరివేపాకు అయితే వేయలేదు కదా, ఇలా ఫైనల్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్గా చాలా బాగుంటుంది. 10 నిమిషాలు అయితే అన్నీ వేసిన తర్వాత అలా కలిపేసి మూత పెట్టుకొని ఇలా అయితే 10 నిమిషాల తర్వాత ఉడికించుకున్నాను. ఇప్పుడైతే చూసారా అడుగు కూడా అంటకుండా ఎలా ఉందో అదైతే చూపిస్తాను అనమాట. నేను కూడా ఆవిడది కర్రీస్ చేసేటప్పుడు చూడటమే కానీ నేనైతే మీరు నాకు కామెంట్ పెట్టిన తర్వాత అయితే చూసాను. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం, పాపం నేను చెప్పేసరికి పాపం తానైతే తీసుకుంది, అక్క మాడిపోతుంది అనగానే అయ్యో నన్ను చూసి తానైతే తీసుకుంది అని చెప్పని ఒకసారి అయితే చూద్దాము అని అనుకున్నాను. మళ్ళీ 7 రోజుల లోపల మనకి ఏదన్నా ఇలాంటి తేడాలు వస్తే మళ్ళీ మనం రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ అంటే నేను చూసే ఆవిడైతే ఆమె పేరు భారతి అనమాట. మళ్ళీ ఇంకొక గిన్నెల సెట్ అయితే ఆర్డర్ అయితే పెట్టింది. బాగాలేకపోతే పెట్టదు కదా, కానీ నేనైతే ఒకటైతే చెప్తానమాట, నీ ప్రాబ్లం అయితే కాదు, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని కర్రీ అయితే చేయండి. నేను కర్రీస్ కోసం అయితే కాదు, ప్రసాదాలు సపరేట్గా చేద్దాం అనుకున్నాను. అంటే రవ కేసరి, ఏదన్నా సేమియా కేసరి, వాటికి అలా కొంచెం కొంచెం ఏదన్నా ఫ్రై చేసేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. బాగానే ఉంది. మీకు కూడా చూపించాను కదా, మొత్తానికి కర్రీ అయిపోయింది. ఒక పక్క అయితే దోశలు అయితే పోసాను, అలాగే చట్నీ కూడా చేసేసాను. ఇలా అన్నం కూర అలాగే అంత అయిపోయిందనమాట. దోశలు కూడా పోసేసాను, చట్నీ కూడా రెడీ చేశాను. ఇప్పటి వరకు అయితే పని మొత్తం అయిపోయింది. ఇక మిగతా పని అయితే ఉంది. హర్షి పాపని అయితే స్కూల్కి అయితే పంపించాలి. దోశలు తిందామని వేసుకున్నాను. ఇక మళ్ళీ హర్షి పాప అయితే నేను స్కూల్కి అయితే వెళ్ళాలి అని చెప్పానండి. ఇప్పుడైతే టైము 9గా వస్తుంది అనమాట. 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఒక పక్క అయితే మా పెద్దోడికి లంచ్ బాక్స్ పెట్టాను కదా, మా పెద్ద అబ్బాయి కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఒంగోలు వెళ్ళాలి, పాలిటెక్నిక్ అయితే చేస్తున్నాడు 10th అయిపోయిన తర్వాత. ఇక్కడైతే మా హర్షి పాప కోసం ఇక్కడ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట స్కూల్కి తీసుకువెళ్ళటానికి. నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను కదా, అందుకైతే దాన్సాలే చూస్తూ ఉందనమాట. ఇలా డైలీ రొటీన్ ఇలా కొన్ని పనులు అయితే ఉంటాయి కదా, మీకు కూడా ఇంతే కదా, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఉన్నదే. అందులో ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అనమాట. ఇప్పుడే చూడండి, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చాలా మంచిది అంటారు, కానీ వీళ్ళు ఏంటంటే ఒక్కసారి అయితే వినరు అనమాట. తనకు తానే స్నానం చేసి వచ్చింది వినరంటే మంచి లక్షణాలు అయితే మా హర్షి పాపకి అయితే ఉన్నాయి. నాతో అంటే నేను కొంచెం బాక్సులు ఇవన్నీ రెడీ చేసి వచ్చేకి తానే స్నానం చేసి వచ్చేసి బట్టలు కూడా వేసుకొని రెడీగా ఉంది. ఇక నా జడలు వేసుకోవటం చేత కాదు కాబట్టి ఇక నా జడలు అయితే వేసేసాను. తలకి కొబ్బరి నూనె పెట్టేసి, అంటే నేను ఏ ఆయిల్ అయితే వాడట్లేదు అనమాట. అంతకుముందుకి హర్షి పాపకి కొంచెం జుట్లు కొంచెం పొడవుగా ఉండేవి, కానీ నేనైతే కట్ చేశాను అనమాట. ఏంటంటే జడలు అయితే వేయించుకోకుండా రిబ్బళ్ళు కట్టేసి జడలు వేస్తే బాగా ఎదుగుతాయి అనమాట ఆడపిల్లకి, కానీ తాను అలా వేయించుకున్నందువల్ల జుట్టు అంతా చిక్కుపడిపోతుంది. అందుకే కట్ చేసేసాను. అలా పిలకలుగా ఉంటే తనకి ఇష్టం అంట. అసలు తిరుపతిలో కూడా వెంట్రుకలు కూడా ఇవ్వకుండా నేను తీసుకొచ్చేదాను, కానీ అక్కడ ఈ పైన మొత్తానికి ఇంటికి వచ్చిన తర్వాతే కట్ చేయాల్సి వచ్చిందనమాట. బేబీ కటింగ్ అలాంటివి అయితే నాకు నచ్చవన్నమాట. ఇలా జడలు వేస్తేనే లేదా ఇలా పిలకలు కడితేనే బాగుంటాయి అనమాట. మొత్తానికి ఇప్పుడైతే హర్షి పాప పౌడర్ పెట్టేశాను, బొట్టు పెట్టేశాను, రెడీ అయిపోయింది. ఇంటికి మా ఇంటి మహాలక్ష్మి అనమాట. ఇప్పుడు మొత్తానికి రెడీ అయిపోయింది కదా. అసలు 2 రోజులు వెళ్ళనని మారం చేసింది స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే తానే వెళ్ళిపోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉదయం వెళ్ళి సాయంత్రం అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయిన తర్వాత తాను తన ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పటికైతే పని మొత్తం అయిపోయింది. మొత్తానికి అయితే హర్షిత స్కూల్కి అయితే వెళ్ళింది. 10 రోజుల నుంచి అయితే వెళ్తుంది. ఫస్ట్ 2 రోజులు అయితే ఏడ్చింది అనమాట. మేము అక్కడే కూర్చొని చిన్నగా అలవాటు అయితే చేసాము. ఇంకా అప్పటి నుంచి అయితే వెళ్తుంది. జాయిన్ చేసిన కాడ నుంచి ఇప్పుడు వరకు అయితే అసలు ఆగలేదు, ప్రతిరోజు వెళ్తూనే ఉంది. చిన్నగా అలవాటు పడిపోయింది. ఇక నా పిల్లలు ఇద్దరైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇక నా హర్షి పాప కూడా వెళ్ళింది కదా. ఇప్పుడైతే చాలా పని అయితే ఉంది. అన్నం కూరలు వండాము, టిఫిన్ చేసేసాము. లాస్ట్గా ఇదిగోండి నేనైతే చెయ్యాలి పల్లీ చట్నీ, అంటే వేరుశనగపప్పు చట్నీ దోశలు లేదా ఇడ్లీకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఈరోజు నేను సింపుల్ ఏం కాదు, చాలా వర్క్ ఉంటుంది. కాకపోతే మీకు చూపించడం చాలా తక్కువే అనమాట. ప్రతి ఒక్కటే చూపించాలంటే వీడియోలో ఎంత అవుతుంది, మీకు కూడా బోర్ కొట్టినట్టు ఉంటుంది.
ఇంతటితోటైతే పని అయిపోయిందని కాదు, ఇంకా చాలా ఉంది. బట్టలు వాషింగ్ మెషిన్‌లో వెయ్యాలి. అలాగే సామానం గడగాలి. ఇంకా చాలా వర్క్ ఉంది. అలాగే స్టిచ్చింగ్ చేయాలి. బ్లౌజులు ఉన్నాయన్నమాట. యూనిఫార్మ్స్ అయితే పిల్లలకి కుట్టడం, బయట వాళ్ళకి కుట్టడం అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ పని అయితే ఉంటుంది. ఇలా ఉదయం పూట అయితే ఈరోజు ఇలా అయితే చేశానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు అయితే మీరైతే చూడవచ్చు.